హాయ్ హలో నమస్తే మై నేమ్ ఈజ్ స్వప్న వెల్కమ్ టు జీటీవీ. హైదరాబాద్లో కైత్లాపూర్లో ఉన్నటువంటి గ్రౌండ్లో ఉన్నాం మనం. మన ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాల కమిటీ మెంబర్ రామ్మోహన్ రావు గారు మనతో ఉన్నారు. వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. సార్ నమస్తేనమ్మా. సార్ చెప్పండి, ఈరోజు మన ఎన్టీ రామారావు గారిది శత జయంతి ఉత్సవాలు జరిగాయి కదా, సో ఎలా జరిగాయి? దీంట్లో అంటే ఎంతమంది సభ్యులు అటెండ్ అయ్యారు ఈ ప్రోగ్రామ్కి? అసలు దాని గురించి అంతా వివరంగా వివరిస్తారా? ఈరోజు ఎన్టీఆర్ సత్యవంతి కమిటీ మెంబర్గా మేము పోయిన నెల 28వ తారీఖు ఏప్రిల్ 28వ తారీఖు విజయవాడలో రజనీకాంత్ గారు, చంద్రబాబు గారు, బాలకృష్ణ గారితో మేము కండక్ట్ చేసాం. ప్రోగ్రాం బాగా సక్సెస్ఫుల్ అయింది. ఈ నెల 20 అంటే ఈరోజు హైదరాబాద్లో ఈ ప్రోగ్రాం కండక్ట్ చేసాం. ఈ ప్రోగ్రాంకి అతిరథ మహారథులు సినిమా ఫీల్డ్ నుంచి, రాజకీయాల నుంచి, నేషనల్ లెవెల్లో అండ్ స్టేట్ లెవెల్లో అందరూ వచ్చి అటెండ్ అయ్యారు. ఇట్లాంటి ఉత్సవాలు ఇంతకుముందు ఎప్పుడు కనివిని ఎరగలేదు. దాదాపు 40 కంట్రీస్లో ఎన్టీ రామారావు గారి శత జయంతి ఉత్సవాలు జరుగుతున్నాయి అంటే కనుక ఎవరికి ఇంతవరకు ఇట్లాగ జరిగి ఉండదని నమ్మకం. ఇప్పుడు ఎన్నో జరుగుతాయో కూడా మనం ఊహించలేము అనమాట. ఆయన చేసిన సేవ తెలుగు జాతికి ఎన్నటికీ మర్చిపోలేదు. ఈరోజు విజయవాడ ఈవెంట్లోనేమో 2 పుస్తకాలు రిలీజ్ చేశారు, శాసనసభా ప్రసంగాలు అండ్ అదర్ది. ఇక్కడ వచ్చేసరికేమో శకపురుషుడు అని చెప్పి సినిమా రంగంలో అండ్ రాజకీయ రంగంలోని విశేషాలతోటి ఎన్ని సినిమాలు చేశారు, ఎట్లా చేశారు, ఇలా వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ అన్నీ చేశాను. చాలా బాగా సక్సెస్ అయింది. ఈ ప్రోగ్రామ్కి మేము అనుకోవటం 25,000 మెంబర్స్ వచ్చింటారని చెప్పి నేను అనుకున్నా. కానీ ప్రోగ్రామ్కి రాని వాళ్ళే చాలామంది బయట వెయిట్ చేశారు పాసులు లేక. బాగా జరిగింది ప్రోగ్రాం. ఇట్లాంటి ప్రోగ్రాంలు ఇంకా ముందు ఈ కండక్ట్ చేయాలని చెప్పి మా కమిటీ నిర్ణయిస్తుంది. ఇప్పుడే డెసిషన్ తీసుకున్నారు, 100 ఫీట్ స్టాచ్యూ విగ్రహం పెట్టాలి ఎన్టీఆర్ గారిది అని చెప్పి. అది ముందు మేము వివరిస్తాం, ఎట్లా చేస్తాం, ఏం పెడతామని చెప్పి. అందరూ ఎన్టీఆర్కి నివాళులు అర్పించాలని. రేపు 28వ తారీఖు ఎన్టీఆర్ 100 ఇయర్స్ కంప్లీట్ అవుతున్న సందర్భంగా ఇళ్లలో ఎన్టీఆర్ ఫోటో పెట్టైనా కానీ ఒకసారి ఆదరిస్తారని. అయితే ఇంకొక క్వశ్చన్ సార్, అంటే ఇప్పుడు మనకి చంద్రబాబు నాయుడు గారు సో రానున్నటువంటి ఎన్నికలలో సో ఎలా ఉంటుంది? అంటే ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ నుంచి కానీ తెలంగాణ నుంచి కానీ టీడీపీకి ఏ విధంగా ఉంది? ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్లు ఎప్పుడు వస్తాయా అని చెప్పి ఎదురు చూస్తున్నారండి పబ్లిక్. ఎందుకంటే ఈరోజు ఆ రాక్షస పాలన నుంచి తీసుకొచ్చి మంచి పాలన, ఎందుకంటే ఇట్లా చేస్తే కనుక ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ దాదాపు 10 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయింది. ఇంకా ఇంకొకసారి టర్మ్ ఆ స్పేర్ చేసే పరిస్థితి మన పబ్లిక్లో ఎవరి దగ్గర లేరు. కానీ సైలెంట్గా ఉంటున్నారు, స్పెక్టేటర్ గమనిస్తున్నారు. ఎలక్షన్లో మాత్రం ప్రజలు బాగా బుద్ధి చెప్తారని చెప్పి మేము అనుకుంటున్నాము. ఈవెన్ తెలంగాణలో కూడా ఇంత ప్రాముఖ్యత అన్నగారికి ఉంటుందని చెప్పి మేము చంద్రబాబు గారికి ఉంటుందని ఊహించలేదు. తప్పకుండా టీడీపీ వస్తుంది అని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాము. సో చూశారు కదండి, ఎన్టీఆర్ గారి శత జయంతి ఉత్సవాల్లో సందర్భంగా మనకి రామ్మోహన్ రావు గారు వివరించడం జరిగింది. రానున్నటువంటి ఎన్నికల్లో తప్పకుండా టీడీపీ పార్టీనే గెలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.